నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈ గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులందరూ కూడా గ్రూప్ 1 ఎవరైతే ఆస్పిరెంట్స్కి సంబంధించి వాళ్ళ ఎగ్జామ్స్ రాసి చాలామంది క్వాలిఫై అయ్యి తెలుగు మీడియంలో ప్రధానంగా ఈ అవకతవకలు జరిగాయి, తెలుగు మీడియానికి అన్యాయం జరిగిందంటూ కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. సో ఇటీవల గత 2 రోజుల క్రితం ఈ కోర్టు తీర్పు కూడా రావడం జరిగింది. విద్యార్థులకు అనుకూలంగా టీజీపీఎస్సికి సవాల్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఈ 8 నెలల్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయినా కండక్ట్ చేయండి, రీ ఎగ్జామ్స్ లేదా రీవెరిఫికేషన్ అయినా చేయండి అంటూ కూడా ఒక సవాల్ విసిరినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ తీర్పుకు సంబంధించి టీజీపీఎస్సీ కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక కొత్త సోషల్ మీడియా ప్రచారం స్టార్ట్ చేశారు. కోట్లు కొట్టు గ్రూప్ 1 పట్టు అన్నట్టుగా ఒక ట్యాగ్ లైన్తో ఈ మొత్తం సోషల్ మీడియా ప్రధానంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈ పోస్టులన్నీ కూడా హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు ఓయూపీఎస్ దగ్గర కేసు పెట్టడానికి రావడం జరిగింది కేటీఆర్ గారి మీద. ప్రస్తుతం ఆయన ఏం చెప్తారు ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెనగాని దయాకర్ గారు ఏం చెప్తారు అనేది విందాం. ఉస్మానియా యూనివర్సిటీలోని ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు రాష్ట్ర ప్రభుత్వం పైన, మంత్రులపైన, ముఖ్యమంత్రి గారి పైన గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని అసత్య ఆరోపణలు చేసి ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా 3 కోట్లు పట్టు గ్రూప్ 1 పోస్ట్ కొట్టు అనే విధంగా దీన్ని పోస్టులు చేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినటువంటి కేటీఆర్ పైన తక్షణం చర్య తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం పోలీసు వారిని. కాబట్టి మేము కేటీఆర్కి సవాల్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు మీరు చేసిన ఆరోపణలకు 24 గంటల్లో ఆధారాలు చూపించాలి, లేకపోతే మీ పైన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని జైలుకు పంపుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 10 ఏళ్లలో గ్రూప్ 1 పేపర్ని లీకేజీకి పాల్పడినటువంటి దొంగలు ఇవాళ గ్రూప్ 1 పేపర్ను ఇవాళ పల్లి బఠానీలాగా బస్టాండులలో లేకపోతే అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన ఒక ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తూ వీళ్ళు ఇష్టానుసారంగా నిరుద్యోగుల మధ్యలో, ప్రభుత్వం మధ్యలో ఈరోజు ఇలా విద్వేషాలను రెచ్చగొడుతూ యువతను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ పైన తక్షణం చర్య తీసుకోవాలి. మేము 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో ఇలా రైతు సంక్షేమం కావచ్చు, నిరుద్యోగుల సంక్షేమం కావచ్చు, తెలంగాణలో 20 నెలలుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ఏకైక ప్రజా ప్రభుత్వం ఇలా తెలంగాణలో ఉంది. ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణలో మీరు అధికారం అనుభవించి ఇవాళ దోపిడీ చేసి, దగా చేసి, అనేక అక్రమాలు చేసి ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థను కూని చేసినటువంటి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకొని ఇవాళ ప్రజా ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇవాళ మీరు అవినీతి ఆరోపణలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసిన వాక్యాలని తక్షణం వెనక్కి తీసుకోవాలి. ఇవాళ ప్రజా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే 24 గంటల్లో మీరు చేసిన ఆరోపణలు కూడా బయట పెట్టాలని కూడా మేము సవాల్ విస్తూ ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ దీనిపైన సీరియస్గా మేము యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుందని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజా ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి టీజీపీఎస్ పైన ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసి దాని యొక్క ప్రతిష్టకు భంగం కలిగేలా కూడా వీళ్ళు మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరు మాట్లాడినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే నాలుక చీరేస్తాం బిడ్డ అనుకుంటుర్రో, మీ చేతిలో మీడియా ఉండొచ్చు, మీ చేతిలో పేపర్ ఉండొచ్చు, కానీ ప్రజా ప్రభుత్వం పైన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం, నిరుద్యోగుల సంక్షేమం కోసం, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఆ దిశగానే నిరుద్యోగుల ఉద్యోగాల అంశంలో కూడా ఈ ప్రభుత్వం కట్టుబడే ఉంది. కోట్లలో ఉన్న అంశం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి టీజీపీఎస్సీ పైన ఇవాళ మీరు అవాకులు చివాకులు పేల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన మీరందరూ కూడా స్పందించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటి అవినీతి ఆరోపణలకు పాల్పడి 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల జీవితాలలో నెత్తురు చూసినటువంటి ఇలాంటి బీఆర్ఎస్ నాయకుల్ని నిరుద్యోగ లోకం కూడా ఎండగట్టాలని కూడా తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం ఈ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పుడు కూడా మేము నిరుద్యోగుల సంక్షేమం కోసమే కట్టుబడతాం. ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా
ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. భవిష్యత్తులో కూడా అదే తీరులో ఉద్యోగాల భర్తీ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాదు, మిగతా చాలా సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టులు తిరుగుతా ఉన్నాయి. ఎంతమంది పైన మీరు కేసు పెట్టారు? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం. ఇది బీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న ఒక డ్రామా లాగా భావించాలి. ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే మొదట్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మీ అందరూ తెలుసు, గతంలో కంచగచ్చిబౌలి అంశంలో కూడా ఇవాళ మార్ఫింగ్ చేసి, ఫోటో మార్ఫింగ్ చేసి ఇవాళ ఆ రోజు కూడా ఇవాళ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టేలా వివరించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇవాళ బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో ఇవాళ ఇలాంటి పోస్టులు పెట్టడం దేనికి సంకేతం అని కూడా మేము కోరుతా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీ అయితే ఆధారాలతో బయట పెట్టాలి. ఇవాళ అవి ఆధారాలతో కాకుండా అసత్య ప్రచారాలు చేస్తూ మంత్రులపైన, ముఖ్యమంత్రి గారి పైన ఏంటండి ఇది నిరుద్యోగుల మనోవేదనకు గురి చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల మధ్య విద్వేషాలు సృష్టించే ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము పూర్తి ఆధారాలతో మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసినాం. వాళ్ళు ఎక్కడైతే ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో, ఎక్కడైతే ఇది చేశారో దీనిపైన కూడా ప్రాథమిక పూర్తి విచారణ జరపాలి. కేటీఆర్ పైన కూడా కేసు పెట్టాలి, బీఆర్ఎస్ నాయకుల పైన కేసు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా ఇప్పటికే మూల్యాంకనం తప్పులు జరిగినాయి అని చెప్పి కూడా కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఏంటి తదుపరి చర్య? మీరు కాంగ్రెస్ పార్టీలో రాజ్య సెక్రటరీగా ఉన్నారు కాబట్టి డివిజన్ బెంచ్కి ఏమైనా వెళ్తా ఉన్నారా? నేను అనేది ఇప్పుడు కోర్టు తీర్పుని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ దానికి సంబంధించిన అంశం టీజీపీఎస్సీకి రాసింది హైకోర్టు. టీజీపీఎస్సీ ఏం నిర్ణయం తీసుకుంటాం మనం వెయిట్ చేద్దాం. ఏది ఏమైనా మేము నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం మేము ఆలోచిస్తాం. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధ కోర్టు ఇష్యూలో నేనేం మాట్లాడను దయచేసి. సో చూశారు కదా, ప్రధానంగా ఈ పోస్టులను ఉద్దేశించి కేటీఆర్ అలాగే బ్యాచ్, బీఆర్ఎస్ బ్యాచ్ ఏదైతే చేస్తున్న విష ప్రచారం ఉందో దీన్ని కట్టడి చేయాలంటూ కూడా ఈరోజు ఎస్ఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా తగిన చర్యలు పోలీసు వారు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా చెనగాని దయాకర్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మాత్రం పళ్ళు రాలుతాయంటూ కూడా ఆయన సవాల్ చేసిన విధానం మనం చూడొచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.